మీ పేరునా? వెంకటేశ్వర రెడ్డి. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం 11 నెలల పాలన ఏ విధంగా ఉంది? కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు దొంగ హామీలు ఇచ్చి అలివి కాని హామీలు, మీకు 15,000, 18,000, 20,000 ఫ్రీ బస్సు, ఇవన్నీ అబద్ధపు మాటలు చెప్పి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఏ సబ్జెక్ట్ చెప్పినా ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పి ప్రజల్లో మనం ఓట్ల కోసమే పోరాడాలి కానీ ప్రజల కోసం ప్రజల మంచి చేయాలని ఉద్దేశంతో మటుకు కాదు. ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క సబ్జెక్టులో అబద్ధాలు. ఏది రైతులకు భరోసా ఇవ్వడం లేని, పిల్లల చదువులకు అన్యాయం చేయడంలో కానీ, ఫ్రీ బస్సు విషయంలో కానీ, ఏ సబ్జెక్ట్ ఎత్తుకున్నా రైతులకి ఇదిగా రుణమాఫీ చేయడం కానీ, రైతులకి పొద్దు గాలి వాన వస్తే కూడా కేవలం ఈ మామిడి రైతులంతా అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చింది. వాళ్ళని ఏ విధంగా ఆదుకునే పరిస్థితి లేదు. చిన్నపిల్లలు ప్రతి స్కూల్లో పిల్లలకు అన్న కార్యక్రమము లేదు. అన్ని విషయాల్లో కూడా విఫలమైందే కానీ అదే కాకుండా ఎప్పుడెప్పుడు ఈ జంబో ఎలక్షన్ వస్తుందా, మన గవర్నమెంటు ప్రజలు మనము రాజశేఖర రెడ్డి ఏ విధంగా న్యాయం చేశాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన్ని నిలిచాడు. ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అతను హామీలు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలుపరచడంలో అతనే సాటి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనకు ఈ ఆంధ్రప్రదేశ్కి నిజమైన నాయకుడు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ పెట్టి ప్రజల్లో ప్రజాబలం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నట్టే నందమూరి తారక రామారావు తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే అని నేను చెప్పగలుగుతా. నేనే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చెప్పగలుగుతారు. పార్టీ సొంతంగా పెట్టగలిగిన శక్తి ఒక జగన్మోహన్ రెడ్డికే కానీ ఇంకా ఎవరికీ లేదు. చంద్రబాబు నాయుడు అయితే రామారావుని వెన్నుపోటు పడవడం, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఒక ఏకపరచుకోవడం, వాళ్ళకి ఎంతసేపు ఓట్ల కోసం రాజకీయం కోసం స్వార్థ కోసమే అతను రాజకీయాల్లో వచ్చాడు కానీ ప్రజలకు మేలు చేయడం కోసం కాదు. అతను ఎప్పుడు వచ్చినా ఏదో ఒక విధంగా ప్రజలు చనిపోతూనే ఉంటారు. మొన్న గోడకూలి సింహాచలంలో గోడకూలి నాణ్యత లేకుండా 8 మంది చనిపోయినాడు. అంతకుముందు వేరే విధంగా ఒక 8 మంది చనిపోయినారు. అదే వర్షాలు వచ్చి ఒక 6 మంది చనిపోయారు. అతను వస్తే ప్రాణ నష్టమే కానీ ప్రజాబలం లేకుండా ఓన్లీ కేవలం నరేంద్ర మోడీ, మన పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళందరూ ఏకమై ఒక జగన్మోహన్ రెడ్డి పైన పెట్టుకున్నారు. అదే కూటమి ప్రభుత్వానికి మనకు ఒక 2-3% డిఫరెన్స్. 40% ఓటు శాతం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? వీళ్ళందరూ కలిసి కూటమి వచ్చిన సీట్లు ఎంత? అదేవిధంగా 19లో మన చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు 18% ఓట్లు వచ్చింది. 18%కి 18 సీట్లు వచ్చింది. ఇది కేవలం ఈవీఎంల ట్రాపింగ్ వల్ల 11 సీట్లు రావడమే కానీ యాక్చువల్గా 80 సీట్ల పైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ, నరేంద్ర మోడీ రిపోర్ట్స్లో కానీ, చంద్రబాబు నాయుడు రిపోర్ట్స్లో కానీ 85 సీట్లు 90 సీట్లు ఖచ్చితంగా వచ్చేది. ఈ ఈవీఎం ట్యాపింగ్ వల్ల ఓటడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కుంగిపోడు, గెలుపుకు పొంగిపోడు. ఆ విధంగా మా కరుణాకర్ నేతృత్వంలో తిరుపతిలో కూడా మేమందరం రాబోయే ఎలక్షన్లో కష్టపడి మళ్ళీ అభినయ్ రెడ్డి ఎమ్మెల్యేగా చేసుకుంటాం. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విజృంభించబోతుంది ఈ పార్టీ. 40% 60% అవ్వబోతుంది. నెక్స్ట్ 3 ఏళ్ళకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని గంటాపథంగా చెప్పగలుగుతున్నాను.